ఈ ఏరియాలోనే ఆయన తన దీక్ష చేస్తూ వచ్చారు. నిజానికి జరిగింది ఏంటంటే, ఇక్కడికి కాస్త దూరంలో అంటే మొగలరాజపురం ఈ సున్నబట్టీల సెంటర్లో కొంతమంది పేదలు తమ ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా ఉండడం కోసం వంగవీటి మోహన్ రంగా తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడ వాళ్ళ ధర్నాకు మద్దతు పలకడానికి మొగలరాజపురం వెళుతుంటే దారిలో ఆయన ఆయుధాలతో వస్తున్నాడనే ఆరోపణతో పోలీసులు ఆపివేయడం, దాదాపు 2 గంటల సేపు ఆయన నిలబెట్టి అక్కడే చెక్ చేయడం జరిగింది. ఆయన ముందుకైతే వెళ్ళనివ్వలేదు. దానితో మనస్తాపం చెందిన వంగవీటి మోహన్ రంగా అక్కడికక్కడ రోడ్డు మీద దీక్షకు దిగారనమాట. నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు, నేను ఒక ఎమ్మెల్యేని, పేదలకు మద్దతు పలకడానికి వెళ్తున్నాను, నన్ను ఎందుకు వెళ్ళనివ్వరంటూ ఆయన అక్కడే దీక్ష కూర్చున్నారు. కానీ అది అక్కడ జనసంచారానికి అడ్డవుతుందన్న నెపంతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోమని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన ఇంటికి దగ్గరలోని ఇదిగో ఈ స్థలంలోనే దీక్షకు కూర్చొని ఇది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ గోడ కనపడుతుంది కదా, నిర్మల హృదయ బిల్డింగ్కి సంబంధించి ఈ గోడ అప్పుడు చాలా చిన్నగా ఉండేదట. ఇక్కడే దీక్ష వేదికని నిర్మించి దాని మీద ఆయన కొంతమంది ముఖ్యమైన సహచరులు ఉండేవారు. ఆయన చూడడానికి తండోపతండాలుగా జనం వచ్చేవారు. కానీ డిసెంబర్ 26వ తారీఖు తెల్లవారుజామున 1988లో ఆ రోజు ఏం జరిగిందంటే, అంతకు ముందు రోజే క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రంగా గారి చుట్టూ ఉండేది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మైనారిటీలు, వీళ్ళందరూ ఎక్కువగా ఉండేవారు. సో వాళ్ళలో చాలామంది ఆ క్రిస్మస్ వేడుకలు చేసుకుని అలసిపోయి ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో మీరు ఇటువైపు చూస్తేనేమో పెనమలూరు, ఇటువైపు చూస్తేనేమో బస్ స్టాండ్. ఇటువైపు నుంచి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో కొంతమంది ముందుగానే ఉన్నారు. వాళ్ళలో చాలా ప్రీ ప్లాన్తో హడావుడిగా దిగడము, ఒక స్మోక్ బాంబ్స్ విసిరివేయడము, నిద్రపోతున్నటువంటి వంగవీటి మోహన రంగారావు గారిపై పాశవికంగా దాడి చేయడం, గొడ్డలతోటి కత్తులతోటి దాడి చేయడం, అంటే ఏమాత్రం ఇంకా బతికే అవకాశం ఇవ్వకుండా ఆయన పూర్తిగా చనిపోయారని నిర్ధారించుకునే స్థాయిలో ఆయన హత్య చేసి ఇక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. ఇదే ప్రస్తుతం ఇక్కడి నుంచి దీక్ష జరిగిన స్థలం. ఇప్పుడు ఆ విగ్రహం కనపడుతుంది కదా మీకు, అక్కడ ఎగ్జాక్ట్గా ఒక అండర్ పాస్ ఉండేది ఆయన చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో చిన్న రోడ్డు ఉండేది, అవతల బందర కాలం ఉంటుందన్నమాట. కొంతమంది చెప్పే కథనం ఏంటంటే, ఇన్ కేస్ వంగవీటి మోహన్ రంగా గారు ఆ బైపాస్లోకి వెళ్ళిపోయి ఉంటే కనుక, ఆ సబ్వేలోకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆయన బ్రతికే ఛాన్స్ ఉండేదని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా పోలీసుల కథనం ప్రకారం, లేకపోతే అప్పటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అయితే ఆయన స్పాట్లోనే చనిపోయారని చెబుతూ ఉంటారు. ఆయనతో పాటుగా మరొక వ్యక్తి కూడా అక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఒక మూగ యువకుడు ఉండేవాడు. అతను మాత్రం వాళ్ళలో ఒకళ్ళన్నా పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ వెంబడైతే వెళ్ళాడు. కానీ అతన్ని కూడా బస్ లోపలికి లాగే, లేదా బస్సు దగ్గర నుంచి వాళ్ళే దారుణంగా ఆయన హత్య చేశారు అనేది అప్పుడు చెప్తూ ఉంటారు ప్రత్యక్ష సాక్షులందరూ కూడా. అంటే రంగా గారితో పాటు వేదిక మీద ఉన్న ఒక వ్యక్తి, అలాగే వాళ్ళిద్దరితో పాటు హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నించిన మరొక మూగ వ్యక్తి, వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడికక్కడే చంపేసి ఇదే బస్సులు ఈ సైడ్ వెళ్ళిపోయారు అనేది ఇప్పటికీ కూడా ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. అనంతరం ఇక్కడి నుంచి తీసుకుని ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ దగ్గర ఆయన భౌతికాన్ని ఉంచడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లు, దేశవ్యాప్తంగా జరిగిన ఒక సంచలనాత్మకమైనటువంటి ఇన్సిడెంట్లన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఎగ్జాక్ట్ ఇది ఏరియా ఆయన చనిపోయింది. ఆ హత్య తర్వాతే ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులాల వైపుగా విడిపోయింది అనేది అప్పటి ఎనలిస్టులు చెబుతూ ఉంటారు. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాలా బలంగా పడింది. Thank you.